ఉంటుంది. పైసలు తీసుకున్నాం, వాడు ఏం చెప్తారో, నా మీద ఏం మాట్లాడతారో అనేది ఉంటుంది. This is the curse. అదే మనకి ఒక ఫెయిలియర్. కర్స్ అంటే ఏం చెప్తారు? Okay, no problem. Curse and I think you can understand the word curse. It's not a blessing. అది It's not a మనకి blessing. ఆశీర్వాదం కాదండి. Okay, let's go to the second point. The first point says that death is a curse and it's not a part of life. But the second point says Shapam. శాపం. You were not meant to be ruled over. Second point. రెండో ప్రశ్న ఏం చెప్తున్నారంట, మనల్ని ఎవరు అప్పు తీసుకోకూడదు అంటున్నారు. మనం దేవుడి పిల్లలు అన్నమాట. సో మనకి ఎవరు ఉండకూడదు, మనల్ని ఎవరు హక్కు తీసుకొని మమ్మల్ని వాడకూడదు అంటున్నారు దేవుడు. So the Proverbs chapter 22:7 says, Proverbs chapter 22:7. సామెతలు 22 verse 7. 7వ వాక్యం అండి. 22 సామెతలు 22:7. Read it in English. ఐశ్వర్యవంతుడు పేదల మీద ప్రభుత్వం చేయడు, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. The rich rules over the poor, and the borrower is servant to the lender. Lender. ఓకే, ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు, ధనం ఉన్న వాళ్ళు వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి పైసలు ఇస్తున్నారు. ఎవరి దగ్గర మనం పైసలు అప్పు తీసుకుంటున్నామో వాళ్ళకి మనం ఏమైపోతాము, సో పని మనిషిలాగా అయిపోతాము. So we keep borrowing money from the bank. We might be boss in our company, we might be boss in the industry, we might be boss in the school, we might be the boss or a big leader in congregation or anything. But when we need money, where do we go? To the bank. Okay? మనం పెద్ద మనుషులుగా ఉంటున్నాము. నేను చేసిన పనిలో నేను పెద్ద మనిషిగా ఉంటా, నా ఆఫీస్లో పెద్ద స్థానంలో ఉంటున్నా, అన్నీ చేస్తున్నాం. నాకు కావాల్సినప్పుడు ఓకే, ఫ్రెండ్స్ దగ్గర నేను అడగకుండా, ఎవరి దగ్గర అడగకుండా బ్యాంక్ నుంచి తీసుకుంటాం అని చెప్పి బ్యాంక్ దగ్గర వెళ్ళి మనం అక్కడ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని నా ఆశని కోల్పోతున్నాం, నేను నెరవేర్చుకుంటున్నాం. The day you take the money from the bank, నువ్వు ఆ రోజు ఏ రోజు పైసలు అక్కడ బ్యాంక్ నుంచి ఒక లోన్ పెట్టి తీసుకుంటున్నావో that day you start working for the bank. అప్పటి నుంచి నువ్వు ఏమైపోతావు, ఆ బ్యాంక్ కోసం నువ్వు అప్పు తీర్చాలి కదా, వారి కోసం మేము పని చేయాలని అయిపోతుంది. So that becomes our life. From the time you start taking the money from the bank, you keep working and working and working for the bank, but we never